రీసెంట్ గా మహబూబాబాద్ లో వరకట్న వేధింపుల మీద ఒక కేసు నమోదైంది. వాళ్ళ అంటే ఆ అమ్మాయి నా నాన్న నన్ను ఇట్లా వరకట్న వేధింపులు చేస్తున్నారు, నన్ను కొడుతున్నారు, నన్ను హింసిస్తున్నారు అని చెప్పి తండ్రికి చెప్తే ఈ అమ్మాయి వాళ్ళ మామ అల్లుడు ఇద్దరు అంటే ఆమె భర్త ఇద్దరు కలిసి వాళ్ళ మామని హత్య చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొట్టి మరీ చంపారు. ఏమంటారు సిచ్యువేషన్? ఎవరు కూర్చుంటారు? అమ్మాయిని చంపారా? అమ్మాయిని కాదు, అమ్మాయి ఇట్లా కాపాడటానికి వచ్చిన అమ్మాయి తండ్రిని కొట్టిన దెబ్బలకి చనిపోయాడట. జనరేషన్ ఇంకా వరకట్ల కూడా జరుగుతున్నాయా? ఇటువంటి వాళ్ళకి పిల్లల్ని భలే నమ్మిస్తారాయా? మంచోడు కాస్త కూస్త ఉద్యోగస్తుడు ఎంతో ఎంతో చూసుకుంటాడు, ఏమంటారా బాబు ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదంటే అప్పుడెవడో. ఎందుకంటే ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ ఉంటే అట్టండే జరుగుతాయి. వరకట్నాలంటూ వరకట్నాలంటూ నీ కూతుర్ని వరకట్నం కింద చంపినోడు, ఇప్పుడు నీ కూతుర్ని వరకట్నంతో హింసించినోడు, నిన్ను చంపిన మర్డర్ కేసు బయటకు రాలేడా? వస్తాడు. ఆస్తులంటూ అంతస్తులంటూ ఉద్యోగాలంటూ లక్షల శాలరీలంటూ ఆశలకు పోయి అమ్మాయిల జీవితాలు, అమ్మాయిలైనటువంటి అమ్మాయిల జీవితాలు ఇటువంటి అసలు కోసం జీవితాలు చేస్తున్నారు అన్నమాట. అమ్మాయి అలాగే ఉండిపోయింది, తండ్రిని పెట్టి అంటే మాట్లాడడానికి వెళ్తే చంపేస్తారా? తండ్రిగా వచ్చి మాట్లాడొద్దా? తప్పేంటి, ఏం జరుగుతుంది ఏంటి అని అడిగే హక్కు తండ్రికి లేదా? పిల్లనిచ్చి కట్నాలు ఇచ్చి కోట్లు కట్నాలు ఇచ్చి పిల్లనిచ్చి మీరు అడిగినంత బంగారాలు ఇచ్చి అన్ని ఇచ్చి పెళ్లి చేసిన తండ్రిగా వచ్చి అసలు ఏం జరుగుతుందో ఏంటో అనుకుందామని వచ్చి మాట్లాడతారు. మాట్లాడినందుకు మాత్రమే అమ్మాయిని కొట్టి అడగడానికి వచ్చిన అమ్మాయి నాన్నని కొట్టి మీరు మనుషులా లేకపోతే ఇంకేమన్నా రాక్షసులా లేకపోతే ఇంకేమన్నా? అంటే అక్కడ అమ్మాయిని చంపేసే ప్రయత్నం జరుగుతున్న టైంలో కాపాడుకునే ప్రయత్నంలో నాన్నకు ఫోన్ చేస్తే ఆ వచ్చిన టైంలో ఆ కొట్టుకునే టైంలో నాన్నగారు చనిపోవడం జరిగిందంట. మరి తండ్రి వెళ్తాడు, కూతురుని చంపుతుండే చూస్తూ ఊరుకుంటాడా? అదే కన్నబిడ్డని అత్తమామలు చంపుతుండే చూస్తూ ఊరుకోలేడు కదా. అది కన్న పేగు పెంచుకున్న ప్రేమ, దాని మీద అర్థం వెళ్తాడు, మాట్లాడతాడు, ఫైట్ చేస్తాడు. అది మాట్లాడాలి, మాటల వరకే ఉండాలి. అంతేగాని కొట్టడం ఏంటి, చంపడం ఏంటి? అంటే అమ్మాయిని కొట్టి అమ్మాయిని తరఫున వచ్చిన మనుషులను కొట్టి బంధువులు కొట్టి మీరు ఏమన్నా రౌడీలు అనుకుంటున్నారా లేకపోతే మనుషులు అనుకుంటున్నారా? అలాగే కట్నాల గురించి అమ్మాయిలు లేకపోతే అమ్మాయిలు హింసలు పెడతాయండి రావులేగలరా? ఎవరైనా ఇప్పుడు ఈ జనరేషన్ లో జరుగుతుంది అసలు? పిల్లల్ని ఇవ్వడం కష్టం. ఇచ్చే అమ్మాయిలు ఏంటంటే ఇటువంటి మృగాలకి, ఇటువంటి పశువులకి, ఇటువంటి వరకట్నపు పిచాచాలకి ఇచ్చి చేసి వీళ్ళు బలిపస్తులు అవుతున్నారు. అంటే ఇద్దరు మగవాళ్ళు ఒక అమ్మాయిని ఒక లేడీ కలిసి ముగ్గురు కలిసి ఒక అమ్మాయిని చంపే ప్రయత్నం చేశారంటే వాళ్ళని మనుషులు అనొచ్చు అసలు? అదే చదువుతున్నాను కదా, ఈ జనరేషన్ లో అసలు పెళ్లిళ్ళు అవడమే చాలా తక్కువ, అమ్మాయిలు అవడమే చాలా ఎక్కువ. అమ్మాయిలు ఉండరా బాబు అని అమ్మాయిలు అమ్మ నాన్నలు అడుగుతుంటే వీళ్ళకున్న కోరికలకి ఆశలకి ఇట్లా తగలబడుతున్నారు. పెళ్లిళ్ళు కాకుండా ఒక్కొక్కరికి 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఇళ్లలో ఉండిపోతున్నారు. అటువంటిది ఎక్కడో దొరికిన అమ్మాయిని చక్కగా చూసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోకుండా కట్నాలంటూ కానుకలంటూ ఇట్లా అమ్మాయిని చంపడానికి ట్రై చేయడం ఏంటి? అంటే కట్టుకున్న భార్యను ఎవరైనా చంపుతాడా? ఇంటి కోడలను ఎవరైనా చంపుతారా? ఆ అమ్మాయి రేపటి రోజు మీ ఇంటికి ఎంతటి కల్పవృక్షాన్ని ఇస్తుంది, ఎంతటి ఇంటికి వంశవృక్షాన్ని ఇస్తుంది. ఇవన్నీ విడిచి అమ్మాయిని చంపడానికి చేతులు ఎట్లా వచ్చాయి? అలా నాన్న మాట్లాడడానికి వచ్చిన వాళ్ళ నాన్నని చంపడానికి చేతులు ఎలా వచ్చాయి? అంటే అసలు వరకట్నం తీసుకోవడమే చట్టరీత్యా నేరం. తీసుకొని మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కావాలి అని చెప్పి ఆ అమ్మాయిని హింసించడంలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు పిల్లల్ని ఇవ్వట్లేదు, వరకట్నం లేకపోయారు. ఆడపిల్లని అడుగుతుంటేనే ఆశలకి ఆర్పాటాలకు పోయి పిల్లల్ని ఇవ్వట్లా. అటువంటిది ఎక్కడో దొరికిన అమ్మాయిని ఆనిముత్యంలో చూసుకోకుండా ఇట్లా చంపుతారా? ఇట్లా చంపడానికి ట్రై చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మృగాలా లేకపోతే ఇంకేమైనా నాకు అర్థం కావడం. అమ్మాయి చెప్పే వీడియోలో ఏముందంటే అమ్మాయి ఇంట్లో పారిపోవడానికి వెళ్ళి బెడ్రూమ్ లో డోర్ పెట్టుకుంటే పరుగు తెచ్చి డోర్ పగల కొట్టారంట. అంత బోరుకత్వం అమ్మా, అంతా ఇదా? అమ్మాయి అరిస్తే పక్కన ఎవరు పట్టించుకోలేదా? అమ్మాయి అరుపులు ఎవరికి వినపడలేదా? ఒక ఆడపిల్ల ఆక్రందన ఎవరికి వినపడలేదా? ఇరుగు పొరుగులైనా కనీసం పోలీస్ స్టేషన్ లోనైనా కంప్లైంట్ ఇస్తారే, ఏమండి మా ఇంట్లో గొడవ జరుగుతుందండి, మా పక్కన గొడవ జరుగుతుందండి, మా పైన గొడవ జరుగుతుందండి, అమ్మాయి అరుపులు వినపడుతున్నాయండి అని పోలీసులకైనా 100 డైల్ కొట్టిన ఆ జిల్లా పోలీసులు వస్తారే. ఇంత అమాయకంగా ఇరుగు పొరుగులు ఎలా ఉన్నారు? ఆ అమ్మాయి ఎంత భయపడి ఎంత ఇది మాత్రం అసలు మామూలు క్రైమ్ కాదు. ఇంత టార్చర్ పెట్టారండి ఆ అమ్మాయిని. అంత టార్చర్ లో కూడా అమ్మాయి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి పిలిపించుకుందంటే వాళ్ళ నాన్న కూడా ఒక్కడే రాకూడదులే, కాస్త ఆ టైంలో ఇంకా వేరే గ్యాప్ ఉండదు కదా, రావాల్సింది. అక్కడ కొట్టేస్తుంటే ఇంకా టైం ఉండదు కదా. కామారెడ్డిలో కూడా అటువంటి ఒక మర్డర్ జరిగింది.
చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 30 ఏళ్ళు 32 ఏళ్ళు ఉన్నాయి వాడికి. అక్రమ సంబంధం ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని వేరే మహిళతోటి ఈ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి నెట్టేసాడు. మేడం ఇంకోటి ఏంటంటే నార్మల్ పర్సన్స్ కి ఇవి మామూలుగా జరుగుతుంటాయి, కానీ చనిపోయిన వ్యక్తి ఎవరైతున్నారో ఆయన మాజీ ఎంపీ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇలా జరుగుతుంది. అంటే ఇది జరిగి 3 రోజులైనా కానీ అటు గవర్నమెంట్ కానీ ఇటు మీడియా కానీ అంత స్పందించట్లేదు. దేని గురించి ఎలా ఆలోచించారు? ఏముందని స్పందించడం కదా, ఫ్యామిలీ విషయం ఇది. మన విషయం ఎలా ఉంటుంది మరి? పట్టించుకుంటారు, కానీ ఫ్యామిలీ విషయం అయినా కానీ పట్టించుకోవాలి. పోలీసులు స్పందించట్లేదు అంటే అవతల వాళ్ళు పోలీసుల్ని ఎంతవరకు మభ్య పెట్టారు అనేది చూసుకోవాలి. ఆ చంపిన వాళ్ళు ఒకటి, రాజకీయ నాయకులు స్పందించట్లేదు అంటే వాళ్ళకి రాజకీయ పలుకుబడి ఎంతవరకు ఉందనేది కూడా చూసుకోవాలి. ఇది ఏమీ లేకుండా స్పందించట్లేదు అంటే ఎవరు స్పందిస్తారు? లేడీ సంఘాలు అనేవి ఇలాంటి టైంలో రెస్పాండ్ అవ్వాలి. మహిళా సంఘాలు అనేవి ఎత్తుతాయి, ఆ విషయాలన్నీ బయటికి రావాలి కదా. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తే దాన్ని బట్టి అన్ని ఎత్తుతాయి. కానీ ఇది మాత్రం చాలా దారుణం. ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ లో, ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో అమ్మాయిలను అయితే ఇవ్వట్లేదు. ఇచ్చినా గానీ కట్నాలు ఇచ్చి కానుకలు ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తే ఇట్లా చంపేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మొన్న కూడా ఒక అమ్మాయిని అట్లాగే చంపారు. మొన్న కూడా ఏదో కట్నం కావాలని చంపేశారంట. అమ్మాయి చనిపోయింది, ఆ క్రైమ్ లో అమ్మాయి చనిపోయింది, ఈ క్రైమ్ లో అమ్మాయి ఫాదర్ చనిపోయారు. ఒక మాజీ రాజకీయ నాయకుడు అని కూడా లేకుండా చంపారంటే వీళ్ళు ఎంతటి క్రూరమైన మృగాలు, ఎంతటి క్రూరమైన మనుషులు అనేది కూడా కొంచెం వినడానికి, ఈ స్టోరీ గురించి మాట్లాడడానికి కూడా చాలా బాధగా ఉంది.